డాకు మహారాజ్ రికార్డును బద్దలు కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి 3 సినిమాలు పోటీ పడ్డాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు శంకర్ వైఫల్యంతో రామ్ చరణ్ కు నిరాశ తప్పలేదు. ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. తర్వాత విడుదలైన డాకు మహారాజ్ తొలి రోజు తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. 14న విడుదలైన వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో గేమ్ చేంజర్ వెనకపడిపోయింది. దాదాపుగా ప్రేక్షకులు ఈ సినిమాను మర్చిపోయారని చెప్పొచ్చు. కలెక్షన్లు రాబట్టుకునే విషయంలో డాకు మహారాజ్ సినిమా 4 రోజుల్లోనే 105 కోట్లు రాబట్టి 200 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది. మొదటి రోజు 46 కోట్లు రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 రోజులకే 106 కోట్లు రాబట్టింది. కేవలం 72 గంటల వ్యవధిలోనే డాకు మహారాజ్ రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో వెంకీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కుటుంబ ప్రేక్షకులంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో దీనికి కలెక్షన్లు పెరిగాయి. మరోవైపు డాకు మహారాజ్ కు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సీడెడ్ లో కూడా అర్ధరాత్రి వేళ ప్రత్యేక షోలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలంగాణలో సరైన సంఖ్యలో థియేటర్లు దక్కకపోవడంతో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. గేమ్ చేంజర్ ను థియేటర్ల నుంచి ఎత్తేస్తే వాటిని డాకు మహారాజ్ తో నింపేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏడాది క్రితం సైంధవ సినిమాతో ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న వెంకీ ఏడాది సమయంలోనే బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వడం విశేషం. దర్శకుడు అనిల్ రావిపూడి ద్వితీయార్థంలో కొంచెం తడబడినప్పటికీ కామెడీతో ఈ సినిమా కలెక్షన్లు రాబడుతూ ఉంది. మొత్తం ఎంత సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.